ఓం నమ శివాయ. నమో కాళభైరవాయ నమ. నమో రాజశ్యామలాదేవి నమ. విధాత టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. విశ్వావసునామ సంవత్సరంలో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అందరూ ఆనందంగా ఉండాలని, ఐశ్వర్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. మరి కొత్త సంవత్సరంలోకి మన తెలుగువారు అందరం కూడా అడుగుపెట్టేస్తున్నాం. కొత్త సంవత్సరంలో అనేకమైనటువంటి ప్లానింగ్స్ ఉంటాయి. అందరూ కూడా మీ ప్లానింగ్స్ అన్నీ బాగుండాలి, ప్లానింగ్స్ అన్నీ సక్సెస్ అవ్వాలని మరొక మారు భైరవుణ్ణి ప్రార్థిస్తూ మన పీఠంలో జరిగేటువంటి కార్యక్రమం పాల్గొన అమావాస్య 29వ తేదీని అందరూ కూడా అమావాస్య చేసుకోవటం జరుగుతుంది. అయితే ఇక్కడ మన పీఠంలో ఈ రాజశ్యామల సహిత మహాకాల భైరవ హోమాన్ని రాత్రివేళ అంటే ప్రదోష వేళలో లేదా రాత్రి వేళలో మనం జరుపుకుంటూ ఉంటాం. 28వ తారీఖునే రాత్రి ప్రారంభం కావటం వలన ఈ యొక్క అమావాస్యని మనం 28వ తారీఖు నైటే జరుపుకోవటం జరుగుతుంది. ఆ రోజే హోమం ఉంటుంది. ఎందుకంటే 29వ తారీఖు సాయంత్రానికి అమావాస్య వెళ్ళిపోతుంది. అందుకే ముందుగానే చాలామంది ఏమిటంటే 29ని కదా అని భావిస్తూ ఉంటారు. ఇక్కడ మాత్రం మనకి ఈ హోమ ప్రక్రియ జరిగేది 28 రాత్రి. పాల్గొన అమావాస్య ముఖ్యంగా పితృదేవతలకి మనం వారి ఆత్మశాంతికి అనేక కార్యక్రమాలు చేయొచ్చు, అన్నదాన కార్యక్రమం చేయొచ్చు. అలాగే ఈ హవనం ద్వారా కూడా వారికి మనశ్శాంతిని చేకూర్చే విధంగా చేయొచ్చు. మరొక మాట ఏమిటంటే షష్టగ్రహ కూటమి రాబోతుంది. మీనరాశిలో ఒకేసారి 6 గ్రహాల కలయిక. దీనివలన కొంత ఇబ్బందులు అయితే ఎదురవుతాయని చెప్పేసి పెద్దవారు చెప్తూ ఉంటారు. వాటి నుంచి కూడా మనం బయటపడాలి అంటే మరి కాలుడు కదా, కాలభైరవుడు, వారిని మనం వేడుకుంటే, వారి యొక్క కార్యక్రమంలో మనం పాల్గొంటే తప్పకుండా రక్షింపబడతాం. మనం ఎటువంటి గ్రహాలకి భయపడాల్సినటువంటి అవసరం లేదు. అలాగే మరి మన హోమం తర్వాత అన్నప్రసాద సేవ ఉంటుంది. ఇవన్నీ మీకు తెలిసినవే. మీరు ఎవరైనా సరే ఈ హోమ కార్యక్రమంలో పరోక్షంగా పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్కి వాట్సాప్ మెసేజ్ ఇచ్చినట్లయితే వివరాలు తెలియజేయబడతాయి. ఇక మరొక మాట ఏమిటంటే మీ అందరికీ పెద్ద రిక్వెస్ట్. నేను ఎంతో కాలంగా రాశిఫలాలు చేస్తున్నాను. మన ఛానల్ ఫాలో అయ్యి చాలామంది ఫలితాలు కూడా పొందిన వారు ఉన్నారు, మన రెమెడీస్ ద్వారా కూడా. అయితే నా రిక్వెస్ట్ ఏమిటి అంటే, మనం ఎంతో ఇష్టపడేటువంటి కాలభైరవుడు, ఆయన యొక్క మందిర నిర్మాణం చేయాలనేది నా ప్రధానమైనటువంటి సంకల్పం. ఇక్కడ అద్భుతంగా రాజశ్యామలాదేవిని, స్వర్ణాకర్షణ కాలభైరవుణ్ణి, అలాగే మానసాదేవిని, స్ఫటికలింగేశ్వరుణ్ణి, కాళభైరవుణ్ణి, భైరవీమాతని, సంకటహర గణపతిని కూడా మనం ఏర్పాటు చేసుకోబోతున్నాం. ఈ ఆలయంలో మొన్న స్లాబ్ కూడా వేయడం జరిగింది. ఆల్రెడీ జైపూర్లో పాలరాతి విగ్రహాలు కూడా తయారైపోయాయి. ఏప్రిల్ 1st వీక్ ఆర్ 2nd వీక్లో అక్కడికి నేను వెళ్ళటం కూడా జరుగుతుంది. వెళ్తాను జైపూర్ ఆ విగ్రహాలని తీసుకురావటం కోసం, అది ఎలా ఉన్నాయో ఫైనల్గా చూడటం కోసం. అయితే మీ అందరికీ నేను మరొక్క మారు రిక్వెస్ట్ చేస్తున్నాను, చేతనైన సహాయం చేయండి, తలకు చేయి వేయండి, ఆ భైరవుని అనుగ్రహాన్ని పొందండి. మనం హిందువులం, ఇతర మతస్థుల్లా మనం దశమభాగాలు తీసుకోవట్లేదు. ఇక్కడ ఎవరు కూడా తీసుకోరు కూడా. మన హైందవ మత గొప్పతనం అదే. ఎవరికి తోచినది వారు మంచి పనికి ఉపయోగించడం. మీరు కూడా ఈ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆ రాజశ్యామలాదేవి, మానసాదేవి, భైరవుని యొక్క అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఎవరైనా డొనేట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ మెసేజ్ ఇవ్వండి. మిమ్మల్ని మేము కాంటాక్ట్ చేయడం జరుగుతూ ఉంది. సరే, రాశిఫలాల్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే 10 మందికి షేర్ చేయండి.
మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. రాశి ఫలాలకు వెళ్ళిపోదాం. మిథున రాశి ఏప్రిల్ 1 నుంచి 15 వరకు ఈ మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది? మీకు దశమ స్థానంలో షష్టగ్రహ కూటమి ఉంటుంది. దీనివలన కాస్త ఫలితాలు అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కాదు కానీ ఒక 60% వరకు అనుకూలంగానే ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే ఈ 60%లో కూడా మీరు ఏదైనా అనుకున్నట్లయితే సాధించే ప్రయత్నాలు కూడా సఫలం అవుతాయి. మీరు ఎఫర్ట్స్ పెట్టాలి కానీ బాగానే ఉంది. అలాగే ఏ పనైనా సరే మీరు చేసేటువంటి పరిస్థితులే కనపడతా ఉన్నాయి. అలాగే గతంలో ఏదైనా ఇబ్బందులు పడినట్లయితే సమస్యపై మీరు బాగా మదన పడినట్లయితే దాని గురించి మరలా రివైజ్ చేయండి. ఒక సొల్యూషన్ అనేది మీకు ఏర్పాటవుతుంది. అలాగే ఎంతకాలం మీరు ప్రత్యర్థుల యొక్క ఆగడాలని భరించారు, ఇక మీదట భరించాల్సిన అవసరం లేదు. మీకు తెలుసు ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు వారికి తిరిగి మీరు చెక్ పెట్టేటువంటి సమయం ఆసన్నమైంది. వారిని మీరు ఎలా అయినా సరే ఏదో ఒక రూపంలో వారిని మీరు కెలికేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు వాడికే ఒక పెద్ద సమస్యని గుదిబండలా మీరు ఏర్పాటు చేయొచ్చు. ఇక కొన్ని సందర్భాల్లో చూస్తే దూరదృష్టితో నిర్ణయాలు తీసుకోవటం. ఎస్, వాట్ ఈజ్ అవర్ లైఫ్? మన లైఫ్ ఏమిటి? మన లైఫ్లో ఎలా ఉండాలి అంటే ఈరోజు ఉంటే కాదు, ఒక లాంగ్ టర్మ్ లైఫ్ కూడా ఎలా మనం ఇన్వెస్ట్మెంట్ లాగే మీరు భావిస్తారు, దాన్ని చక్కదిద్దుకోవటం ఎలా, ఇలా రకరకాలైనటువంటి ఆలోచనతో ఒక చక్కని ప్లానింగ్ అనేది తయారు చేసుకోవటం జరుగుతుంది. ఇక మరొక ఇబ్బంది ఏమిటంటే కొన్ని ఇంపార్టెంట్ టైమ్స్లో అంటే కీ టైం అంటారా చూసారా, అలాంటి టైంలో మీరు చేతులు ఎత్తేయటం. ఎక్కడ డెసిషన్ తీసుకుంటే సరిపోతుంది, లేకపోతే ఇక్కడ మీరు వేసే స్టెప్ ఇంపార్టెంట్. అలాంటి టైంలో ఒత్తిడి భరించలేక మీరు చేతులు ఎత్తేయటం, ఎస్కేప్ అయిపోవటం. అక్కడ కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి. అక్కడ మైండ్ బ్యాలెన్స్డ్గా ఉన్నట్లయితే ఆటోమేటిక్గా దైవానుగ్రహంతో ముందుకు వెళ్తారు. అలాగే కోర్టు తీర్పులు ఏమైనా ఉన్నట్లయితే పాజిటివ్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఒక్కొక్కసారి మనసుకు వ్యతిరేకంగా కూడా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. అంతెందుకండి, మీకు ఏదో ఇష్టమైన ఫుడ్ ఉంది, మీకు అది పడదు, మానేయాల్సి వస్తుంది. ఒక విధంగా అది కఠినమైన నిర్ణయం. అలాగే మీకు ఏదైనా హ్యాబిట్స్ ఉంటాయి, అవి మానేయాల్సి వస్తుంది. అలాగే ఏదైనా మీకు ఇంట్రెస్ట్, ఆ ఇంట్రెస్ట్లన్నీ కూడా పక్కన పెట్టి ఒక మంచి కోసం కొన్ని పనులు చేయాల్సి వస్తుంది. ఇలాంటప్పుడు అది మీ మేలు కోరే జరుగుతుంది అనుకోవాలి తప్ప అది కఠిన నిర్ణయంగా మాత్రం భావించకూడదు. అలాగే వివాదాలకు కూడా దూరంగా ఉంటే చాలా మంచిది. ఇక వివాహ విషయాల్లో అంటే ఎవరికైనా సంబంధాలు కుదర్చడం అలాంటివి ఏమైనా ఉంటే మీరు మీడియేటర్గా ఉండటం అంత మంచిదైతే కాదు, మధ్యవర్తిగా ఉండటం అంత మంచిది కాదు. అలాగే ఇతరులకు ఏదైనా సహాయం చేస్తానన్న మాట ఇచ్చేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి. ఏమిటి, అది నాకు సాధ్యపడుతుందా లేదా, ఏదో అప్పటికేదో భరోసా కోసం అనేసాను, అనేసినంత మాత్రాన చేసేయగలమా అని తర్వాత మాట్లాడితే కుదరదు. మీరు చుట్టుక్కుని మాటిస్తాడు, లటుక్కుని పట్టుకుంటాడు. అర్థమైందా? మీరు ఎలా అన్నారంటే అలా పట్టుకుంటారు. అందువల్ల జాగ్రత్తగా మీరు అన్నెసరీగా హామీలు ఇవ్వటం అలాంటివి చేయకండి. అలాగే విదేశీ ప్రయాణాలు ఎవరైనా చేయాలి అనుకుంటే చాలా గట్టిగా ప్రయత్నాలు చేయాలి వీసా వాటి కోసం. ఇక భూములకు సంబంధించి అమ్మకాలు కొనుగోలు ఉండేటప్పుడు కాస్త నిదానంగా వ్యవహరించడం తప్ప అవతల వాళ్ళు ఏదో గాబరా పెట్టేశారని కంగారు పడిపోవద్దు. నిరుద్యోగులకైతే కొత్త అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి, అందుకునే ప్రయత్నం అయితే చేయండి. మరి రాజకీయ నాయకులకు ఎలా ఉందంటే ఆచితూచి అడుగులు వేయాలి. ఏం మాట్లాడుతున్నారో మీరు స్పృహతో మాట్లాడాలి. అంతేగాని మైక్ ముందుకు వచ్చాం కదా అని ప్రెస్ మీట్ పెట్టి 4 ప్రగల్భాలు పలికినట్లయితే తర్వాత నార తీసేస్తారు. జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులకైతే అనుకూలంగా ఉంది. ఇతరుల విషయాల్లో మీరు అనవసరంగా జోక్యం చేసుకోకుండా ఉంటే బెటర్. మీ పని మీద మీరు దృష్టి పెట్టండి, అంతేగాని పక్కవాడిని మాత్రం కెలకమాకండి. ఇక అధికారుల నుంచి మాత్రం చక్కని కోఆపరేషన్ అయితే ఉంటుంది.
వృత్తి వ్యాపారస్తులు కూడా అనుకూలంగా ఉంది, లాభాల పడబడతారు, నూతన వ్యాపారాల పట్ల మంచి ఆసక్తిని కనబరుస్తారు. కాకపోతే ఇక్కడ ఒక విషయం ఏమిటి అంటే, మీరు ఏదైనా ఒక కొత్త వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటే కాస్త ఎవరికైనా సరే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని పరిశీలించమని చెప్పండి. అలాగే భాగస్వామ్య వ్యాపారస్తులు ఎవరైనా చేసినట్లయితే వారికి కూడా అనుకూలంగా ఉంది. షేర్ మార్కెట్ అయితే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే అనుకూలంగా ఉంది. చిరు వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా బాగుంది. కళాకారులకు కూడా గుడ్ టైం అనే చెప్పాలి. టీవీ సినీ కళాకారులకు, ఇతర కళాకారులందరికీ దే కెన్ వెరీ వెరీ అడ్వాంటేజ్గా ఉంటుంది. అవకాశాలు కూడా మీ తలుపు తడతాయి. ఆరోగ్య విషయంలో అయితే కాస్త నిదానంగా ఉండాలి, జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండాలి. ముఖ్యంగా ఏదైనా లాంగ్ టర్మ్ డిసీజెస్ అంటే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు టైం పట్టించండి. ఒక డయాబెటిక్ ఉన్న వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, అంతెందుకు అలాగే బీపీ ఉన్నా జాగ్రత్తగా ఉండాలి. మందులు వేళకి వేసుకోకపోయినా అది చాలా ప్రమాదానికి గురయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. విద్యార్థులకైతే డెఫినెట్గా మీకు సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తారు. మీరు బాగా చదవండి, మీరు కోరుకున్నటువంటి మార్క్స్, కళాశాలల్లో సీట్లు అన్నీ సంపాదిస్తారు. ప్రేమికులకు కూడా బాగుంది. ఇక ఈ రాశి వారికి 1, 5, 9 తేదీలు అనుకూలంగా ఉన్నాయి. 3, 7, 12 తేదీల్లో కాస్త నిదానంగా ఉంటే సరిపోతుంది. మిథున రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. కుజగ్రహానికి కుజగాయత్రి మంత్రం పఠిస్తే సరిపోతుంది. ఈ మంత్రాన్ని 18 సార్లు ఉదయం సాయంత్రం పఠించండి. మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓం భుజంగేశాయ విద్మహి వరుణైషాయ ధీమహి తన్నో నాగ ప్రచోదయాత్ ఈ మంత్రం పఠించండి. డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది. మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.